హాయ్! హలో గైస్! ఈరోజైతే 'జెంటిల్' మూవీ చూసొచ్చినా. సినిమా చెప్తున్నా బుర్రపాడు. అస్సలు సత్య అన్నది, మన వెన్నెల కిషోర్ అన్నది యాక్టింగ్ చూసుకుంటే క్రాక్ లేస్తది ఈడ మైండు. అట్లున్నది యాక్టింగ్. నిజం చెప్తున్నా, ఎన్నో రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూసినా. కామెడీ టైమింగ్ అయినా, సస్పెన్స్ అయినా, హీరోయిన్ అసలు చాలా డేంజర్ అసలు. అసలు ఏమనిపించిందంటే, నేను చాలా రోజులు అసలు 'సత్య' అన్న నుంచి నేను అస్సలు ఇంత ఎక్స్‌పెక్టే చేయలే. ఎందుకంటే అన్న యాక్టింగ్ అసలు వేరే లెవెల్ ఉంది. సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఒక కామెడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏముంటది మామ, నిజం చెప్తున్నా. 'సత్య' అన్న యాక్టింగ్‌కి దండం పెట్టి కాళ్ళు మొక్కినా తప్పులేదు. వేరే అంటే వేరే లెవెల్ అసలు. అన్న యాక్టింగ్‌కి అసలు దండం పెట్టొచ్చు. అట్లా తీసిండు సినిమా. ఆ డైరెక్టర్ రోలో గాని, ఆయనకి పూజ గట్టి పునస్కారాలు చేసినా సరే, నాకైతే వేరే వాళ్ళ విషయం పక్కన పెడితే, నాకైతే చానా అంటే ఎంత మంచిగా అనిపించిందంటే భయ్యా, నిజం చెప్తున్నా. కానీ సినిమా చూస్తేనైతే మీకేమనిపిస్తదంటే, ఒక స్పెసిఫైడ్‌గా చూడాలి సినిమా గిట్ల. అట్లయితేనే నీకు అట్లా ఒక, ఒక కాన్సెప్ట్ అనేది ఒక థియరీ మీద పోతది. నువ్వు ఏదో నామకే వాస్తు చూసినావంటే అట్లా కాదు. సినిమా చూడాలంటే నీకసలు ఫస్ట్ గట్స్ ఉండాలి. అంటే గట్స్ అంటే మీరు అదేదో గొప్ప అట్లని అంటలేను. మీకు అర్థం చేసుకునే మెంటాలిటీ, సైకాలజీ అవన్నీ ఉంటేనే మీకు ఆ సినిమా మీద ఒక గ్రిప్పొస్తది. సినిమా చూస్తే నీకేమనిపిస్తది, అరే! నార్మల్ సినిమానే గదరా! అన్ని సినిమాలున్నట్టే ఉంది గదరా! అని అనిపిస్తది. మీరైతే కానీ మీరు అంత అవసరం లేదు. జస్ట్ 'వెన్నెల కిషోర్' అన్న యాక్టింగ్, 'సత్య' అన్న యాక్టింగ్ చూస్తే సరిపోతది. సినిమానైతే పిచ్చ పాడంతే. నిజం చెప్తున్నా. సగం సినిమా ఏరోప్లేన్‌లోనే కాలవడతది గానీ, అబ్బబ్బబ్బా! ఏం సస్పెన్స్, ఏం అసలు వేరే లెవెల్. మంచిగా అనిపించింది సినిమా అయితే. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ అయితే చెప్తున్నా. హీరోయిన్‌ని మీరు మళ్ళా మర్చిపోరు. అట్లుంటది యాక్టింగ్. నేను చెప్తున్నాగా, హీరోయిన్‌ని అయితే మీరు మళ్ళా మర్చిపోరు. అట్లుంటది. వేరే లెవెల్ అసలు. చానా అంటే చానా మంచిగా అనిపించింది. సూపర్ అసలు. ఒక రకంగా చెప్పాలంటే స్టోరీ చెప్పొచ్చు గానీ, ప్రతి స్టోరీ చెప్తే మీకెందుకబ్బా! స్టోరీ చెప్తే మీకేం అర్థమయ్యేదుంటది? స్టోరీ అవసరం లేదు. స్టోరీ చెప్పినట్టు ఇప్పటికే మొన్న ఒకడు కామెంట్ గిట్ల పెట్టిండు. ఏమన్నాడు, స్టోరీ నువ్వు స్టోరీ చెప్తే మేమెందుకు చూసుడన్నా అని పెట్టిండు. ఇగ మరి ఏం చెప్పాలి చెప్పు, నేను రివ్యూ ఇచ్చేటప్పుడు. సినిమా చూసినట్టయితే నిజం చెప్తున్నా భయ్య, చానా అంటే చానా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. మళ్ళా మధ్యలో సస్పెన్స్ ఉంటదొకటి. అది ముందుగాల కనిపెట్టినవంటే నువ్వు గొప్పోనివే. అట్లుంటది సస్పెన్స్ గిట్ల మిడిల్‌ల. చూడాలి. సినిమానైతే చూడుర్రి ప్రతి ఒక్కళ్ళు. మళ్ళా ఈ 'వెన్నెల కిషోర్' అన్న యాక్టింగ్ అసలు వేరే లెవెల్. నిజం చెప్తున్నా. వేరే అంటే వేరే లెవెల్. చానా మంచిగుంది. సినిమా హీరోయిన్ యాక్టింగ్ అయినా, హీరో యాక్టింగ్ అయినా నేనైతే ఒక 5 స్టార్‌కి ఖచ్చితంగా 4 స్టార్ ఇస్తా. చానా అంటే చానా బాగుంది. ఎవలైనా సరే కమెడియనే గదా! అతనే గదా! అట్లా తీసిండు అన్న ఓరియెంటెడ్ మీద చూడకుర్రి. సినిమా చూడుండ్రి. ఖచ్చితంగా కంటెంట్ ఉంది. చానా అంటే చానా బాగుంది. సూపర్ అనిపిస్తది మీకిట్లా. ఒక్కసారి జూసి మంచిగా లేకపోతే కామెంట్ పెట్టుర్రి మీరే. నేనేమనను. సినిమా ఏందన్నా ఇట్లుందన్నా అని కామెంట్ పెట్టుర్రి. ఒప్పుకుంటా నేను గిట్ల. సినిమా అయితే చానా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు చూడండి. సినిమా అసలు, అసలు వేరే థియరీ, సైకాలజీ మీద తీసినట్టు అనిపిస్తది సినిమా చూస్తేనైతే. అసలు ఎందుకు తీసినవురా అనిపిస్తది గానీ, ఆ సినిమా చూస్తే నిజంగా. అసలు సినిమా ఎందుకు తీసినవురా అనిపిస్తది. కాకపోతే అందులో ఏదో ఉంటది సంథింగ్. అర్థమే కాదు. అసలు వేరే లెవెల్ ఉంది సినిమా చూసినట్టయితే. చానా అంటే చానా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఎళ్లి చూడండి. ఎందుకంటే ఒక కమెడియన్ అన్న చానా అంటే చానా కష్టపడి తీసిండు. అన్న చిన్న లెవెల్ స్థాయి నుంచి ఇప్పుడు సినిమా తీసే స్థాయికి ఎదిగిండంటే చానా అంటే చానా బేస్ మీద చానా అంటే చానా కష్టపడ్డాడు అన్న. అన్న యాక్టింగ్ చూస్తే అప్పటినుంచైనా అన్న గురించి మనకు తెలుసు. అన్న కామెడీ మూవీస్ అయినా సరే, కామెడీ యాక్టింగ్‌లల్ల అన్నని మించినోడే లేడు తెలుగుల. ఆ అన్న తర్వాత 'వెన్నెల కిషోర్' అన్న వీళ్ళని మించినోళ్ళు లేరు. మన దాంట్లో ఉన్నదే కమెడియన్స్ చానా తక్కువ. కానీ ఆ అన్నకైతే సపోర్ట్ చేయరు. ఎందుకంటే చానా అంటే చానా బాగుందబ్బా, నిజం చెప్తున్నా.